దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని సన్నిధిలో కర్మేలజ్ఞ అనేటువంటి ఈ కార్యక్రమంలో దేవుని యొక్క మాటలు వినడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి, మన జీవితాలు దేవుని యొక్క వాక్యముతో కట్టుకోవడానికి ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? దేవుని కృపను బట్టి నేను కూడా క్షేమంగా ఉన్నా. మనమందరం క్షేమంగా ఉన్నాము, ఉంటున్నాము, ఉండగలుగుతూ ఉన్నాము అంటే అది దేవుని ఉచితమైన కృపే అని మనం భావించి దేవునికి మనం నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో జీవించవలసిన వాళ్ళంగా ఉన్నాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ, మీకందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మూలవాక్యముగా మనము చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనంలో ఒక్క మాట చదువుకుందాం. 14వ వచనము 2వ భాగంలో అక్కడ వ్రాయబడింది, జ్ఞానాధారము నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను మహారాజు చేత ఈ మాట వ్రాయిస్తా ఉన్నాడు. చాలాసార్లు మనం ఈ మాట వింటా ఉన్నాం, నేను చెప్తా ఉన్నా, సేవకులు చెప్తా ఉన్నారు. వ్రాసినటువంటి వాళ్ళు మనుషులైన పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ని వ్రాయించినటువంటి వాడు మాత్రము దేవుడు మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన ఆలోచన ఇచ్చి ఈ సంగతి నువ్వు రాయి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాటలు రాశారు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానమునకు ఆధారము నేనే అంటా ఉన్నాడు దేవుడు. అంటే జ్ఞానమునకు ఆధారము ఆయనే. మనం చదివే చదువులు కాదు మన జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది. మనము తెలివిగల వాళ్ళము అని మనకు ఉద్యోగాలు రావట్లా. దేవుని యొక్క జ్ఞానం మనకు ఆయన అనుగ్రహించడం వల్ల మనము జ్ఞానము కలిగినటువంటి వాళ్ళముగా ఉంటూ ఉన్నాం. మరొక చోట కూడా ఇదే అధ్యాయంలో వ్రాయిస్తున్నటువంటి మాట ఏమిటంటే 12వ వచనంలో చెప్తున్నటువంటి మాట, జ్ఞానమను నేను. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనంలో జ్ఞానమను నేను అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ 14వ వచనము 12వ వచనము ఈ 2 వచనాలను మనము చూస్తే ఇంకా లేఖనాల్లో సామెతల గ్రంథంలోని జ్ఞానమునకు సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మనము ఆలోచించి గుర్తు చేసుకొని వాటిని ఆ మాటల యందు మన హృదయమును ఉంచి మనము చూస్తే జ్ఞానమునకు అడ్రస్ ఏదంటే దేవుడు. ఈ మాట మనకు స్పష్టమైంది. ఫైనల్గా మనం ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అది. ఈ లోకము కాదు, లోకంలో ఉన్న జ్ఞానం కాదు, దేవుని యొక్క ఆలోచనే జ్ఞానము. దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట జ్ఞానము. దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి మార్గము జ్ఞానముతో కూడినటువంటిది. దేవుని యొక్క ప్రతి తలంపు కూడా జ్ఞానము. వెరసి వీటన్నిటిని మనం కలిపితే, వ్రాయబడినటువంటి ప్రతి మాట మనము కలిపితే జ్ఞానము ఎవరంటే యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. జ్ఞానమను నేను, జ్ఞానాధారము నేను అని అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞానం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, జ్ఞాని అయినటువంటి వాడుగా ఉన్నాడు. జ్ఞానములకు ఆధారభూతుడుగా ఆయన ఉంటూ ఉన్నప్పుడు మనమందరం కూడా ఆయన బిడ్డలమే కదా. నేను ఆయన బిడ్డనే, నీవు ఆయన బిడ్డవే. మీరందరూ ఈ మాట వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన బిడ్డలమే. మనం జ్ఞానము కలిగినటువంటి దేవుడు మనకిచ్చేటువంటి ఆయన ఆస్తిలో
మనము పారిభాగస్వలముగా ఉంటా ఉన్నాం. తండ్రి ఏ సంపాదించే ఉన్నాడో, ఏదైతే కలిగినటువంటి వాడుగా ఉన్నాడో దానినంతా కొడుకులకి, కుమారులకి, కుమార్తెలుగా ఉన్నటువంటి వారికి, ఆయన బిడ్డలకు వెరసి మనం చూస్తే ఆయన బిడ్డలకు ఆయన సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. తండ్రి సంపాదించినటువంటిది, తండ్రికి కలిగి ఉన్నటువంటిది బిడ్డలకే కదా వచ్చేది. మనం ఫైట్ చేస్తాం, ఇది మా తాతగారు ఆస్తి, మనవడుగా నాకు రావాలి అని మనం కోర్టుకు వెళ్తాం. చాలామంది వెళ్తూ ఉన్నారు నేటి దినాల్లో. ఆస్తుల విషయంలో కోర్టుల్లో చాలా కేసులు ఉంటా ఉన్నాయి. అవును కదా? మీ కుటుంబంలో లేదేమో కానీ మీ బంధువుల్లో చాలామంది ఇలాంటి విషయాలలో వాళ్ళ అనుభవానికి కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. మీరు వినే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క జ్ఞానము మనకు సంబంధించి ఉండదా? ఆయన మనకి కూడా ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి దేవుడు మనకు జ్ఞానమునిస్తే మనము జ్ఞానము కలిగి జీవించేటువంటి వాళ్ళముగా ఉంటాం. అయితే మనము జ్ఞానమును కలిగి జీవిస్తే, ఆలోచించేయండి, అంశంలోనికి వెళ్తా ఉన్నా. నీవు నేను జ్ఞానమును కలిగి జీవిస్తూ ఉంటే నీ జీవితము, నా జీవితం ఎలా ఉంటుందంటే ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది లోకముతో స్నేహం చేస్తూ లోకంలో జీవిస్తున్నటువంటి వాళ్ళ జీవితాలకు భిన్నంగా ఉంటుంది మన జీవితము. దేవుని యొక్క జ్ఞానమును కలిగినటువంటి వాళ్ళ యొక్క జీవితం. ఉదాహరణకి కొన్ని మాటలను మనము దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే, సామెతల గ్రంథము 9వ అధ్యాయములో 8వ వచనంలో అక్కడ ఒక మాట వ్రాయబడింది. 2వ భాగంలో, జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంగా ఉన్నది. జ్ఞానము కలిగిన వాడిని గద్దించినట్లయితే వాడు నిన్ను ప్రేమించేటువంటి వాడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాలలో మనం చూస్తే ఎవరిని మనం గద్దించలేము. అరే నువ్వు చేస్తున్న తప్పురా, ఆ పనులు చేయొద్దు అని గద్దిస్తే యవన బిడ్డలు ఎలా ఉంటున్నారు నేటి దినాల్లో? అవును కదా? కాలేజ్ స్టూడెంట్స్ కాదు, హై స్కూల్లో టీనేజ్లో ఉన్న వాళ్ళందరూ 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. తల్లిదండ్రుల మీద వ్యతిరేకత, ద్వేషం పెంచుకోవటం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు గద్దించినట్లయితే వాడు నిన్ను కోపపడేటువంటి వాడుగా ఉంటాడు. నీ మీద కోపం వాడికి. కానీ జ్ఞానం కలిగినటువంటి వాడిని నువ్వు గద్దించినట్లయితే ఇది నా మేలు కోసమే కదా, పెద్దవాళ్ళు చెప్పింది నా బాగు కోసమే కదా, నా భవిష్యత్తు కోసమే కదా వాళ్ళు చదువుకోమంటా ఉన్నారు. రోడ్డు మీద తిరగొద్దురా, అర్ధరాత్రి వరకు ఎందుకు తిరుగుతూ ఉన్నావు, తిరగొద్దు, చెడు వ్యసనాలు చేయొద్దు, చెడ్డవారితో స్నేహం చేయొద్దు అంటే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డలు ఎంతమంది కుటుంబాల్లో ఉన్నారు? మీ కుటుంబంలో కూడా ఉండే ఉంటారేమో. లేకపోతే దేవుని కృప. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి తల్లిదండ్రులుగా మీరుంటే మీ కుటుంబంలో ఉండటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఎందుకంటే అపవాది అలా శోధన కలుగు చేస్తూ ఉంటాడు. మీ ప్రార్థనా జీవితాన్ని, మీ వ్యక్తిగతంగా మీ సాక్ష్యాన్ని పాడు చేయటానికి మీ బిడ్డల మనసును బలహీనంగా తయారు చేసి వాడు వాడుకుంటాడు. అందుకే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. జ్ఞానము కలిగిన వాడిని గద్దించినట్లయితే వాడేం చేస్తాడంటే నిన్ను ప్రేమించేటువంటి వాడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు నీ బిడ్డలను గద్దించినటువంటి సందర్భాలలో, ప్రియ తల్లిదండ్రులను ఒక మాట ఆలోచన చేయండి. నేను చెప్పేటువంటి మాట, మీ బిడ్డలను మీరు గద్దిస్తున్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆ సందర్భంలో వారు కనుక నీ మాట వినకుండా నిన్ను వ్యతిరేకించి
నిన్ను ద్వేషించేటువంటి మనస్సుని వాళ్ళు కలిగినటువంటి వారుగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? ఏమి లేని వాళ్ళు అంటే జ్ఞానము లేనివారు. నీ బిడ్డలు కనుక నీ యొక్క గద్దింపునకు లోబడి ఆ గద్దింపును వాళ్ళు పాజిటివ్గా తీసుకొని, ఇది నా కొరకే చెప్పారు, నా తండ్రి నన్ను మందలించాడు, నన్ను ఒక దెబ్బ కొట్టాడు, నా భవిష్యత్తు కోసమని ఆలోచన చేయాలి. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, బెత్తము వాడని తండ్రి కుమారునికి ఏమవుతాడంట? విరోధి అవుతాడంట. నువ్వు బెత్తమాడకపోతే నీ కుమారునికి నువ్వు విరోధిగా ఉంటావు. అది దేవుని వాక్యం చెప్తా ఉంది. కానీ ఒక దెబ్బ కొట్టారు అంటే నేటి దినాల్లో బిడ్డలు తిరగబడతా ఉన్నారు. చాలామంది యవ్వనస్తులు ఎలా తయారవుతున్నారో తెలుసా? తండ్రి మీద తిరిగి దాడి చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. తండ్రిని తిరిగి కొట్టేటువంటి మనస్సును వాళ్ళు కలిగి ఉన్నారు. అంటే వాళ్ళ జ్ఞానం ఎలా ఉంది? ఈ లోక జ్ఞానము, అపవాదికి సంబంధించినటువంటి జ్ఞానము, అపవాది యొక్క తెలివితో వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. అపవాది మార్గాన్ని వాళ్ళు ఎంచుకొని నడుస్తూ ఉన్నారు. జాగ్రత్త, నీ బిడ్డ ఆ స్థితిలో ఉన్నాడు, నీ మీద తిరగబడుతున్నాడు అంటే వాడు సాతాను సంబంధిగా ఉన్నాడు. నువ్వు గద్దిస్తే నీకు నువ్వు ప్రేమిస్తూ నీకు లోబడితే వాడు దేవుని యొక్క జ్ఞానమును కలిగిన వాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. జ్ఞానము కలిగినటువంటి వాడు నిన్ను ప్రేమిస్తాడు. మరొక మాట మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 9వ అధ్యాయం. బైబిల్స్ని మీరు వేరే గ్రంథాలు తీయాల్సినటువంటి అవసరం లేదు. 9వ అధ్యాయంలోనే 8వ అధ్యాయంలోనే సామెతల గ్రంథంలోనే మీరు నిలిచి ఉండండి. 10వ అధ్యాయము 11వ అధ్యాయము ఇట్లా సామెతల గ్రంథంలో ఉన్నటువంటి వచనాలనే మనము చదువుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో మరొక మాట కూడా వ్రాయబడింది, జ్ఞానము కలిగిన వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. జ్ఞానము కలిగినటువంటి వానికి నువ్వు ఉపదేశము చేస్తే, నువ్వు ఏదైనా చెప్పటం ప్రారంభిస్తే, నువ్వు దేవునికి సంబంధించినటువంటి మాటలు, జ్ఞానయుక్తమైనటువంటి మాటలను వారికి నువ్వు బోధించేటువంటి రీతిగా నువ్వు ఉంటున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎలా ఉంటారో తెలుసా? మరింత జ్ఞానం పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మరింత జ్ఞానం పొందుకుంటారు? నువ్వు జ్ఞానివని నువ్వు చెప్పేటువంటి మాటలు జ్ఞానంగా ఉన్నాయని ఆ మాటల ద్వారా వాడు జ్ఞానం పొందుకోరు. ఏ దేవుడైతే జ్ఞానమును కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, జాగ్రత్తగా ఈ మాట వినండి. దేవుడు జ్ఞానము కలిగినటువంటి వాడు కదా. దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నడిపించబడితే, దేవుని యొక్క ఆత్మ ఆ జ్ఞానవంతమైనటువంటి మాటలను నీ హృదయంలో ఉంచినప్పుడు, నీ నోటిలో ఉంచినప్పుడు, వింటున్నారా మాట? జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ, జ్ఞానమై ఉన్నటువంటి దేవుడు, జ్ఞానమునకు ఆధారమైనటువంటి దేవుడు తన జ్ఞానముతో నిండినటువంటి ఆ మాటలు, ఆ తలంపులు, ఆ పదములు నీ నోటిలో ఉంచి, నీ హృదయంలో ఉంచి, నీ మైండ్లో ఉంచి నువ్వు మాట్లాడటానికి నీకు ప్రేరేపణ ఇస్తే నువ్వు అప్పుడు జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడతావు. నీ బిడ్డలప్పుడు వారు వినేటువంటి మాటలు దేవుడు నీ ద్వారా పలికించినటువంటి ఆ జ్ఞానముతో కూడినటువంటి మాటలు వాళ్ళు వినేటువంటి వాళ్ళుగా ఉంటారు గనక వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొంత జ్ఞానం ఉంది, దేవుడిచ్చిన జ్ఞానము. మరికొంత జ్ఞానమైనటువంటి మాటలు నీ ద్వారా దేవుడు మాట్లాడించినప్పుడు
ఉన్నటువంటి కొంత భాగమునకు మరికొంత చేరి అది మరి ఎక్కువగా మారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందువల్ల వాళ్ళు మరింత జ్ఞానవంతులుగా మారతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని యందు భయభక్తులతో నీవు జీవిస్తే నీ నోట వెంట వచ్చేటువంటి ప్రతి మాట, నీ బిడ్డలతోటి నువ్వు మాట్లాడేటువంటి ప్రతి మాట, అది దేవుని యొక్క సన్నిధి నుండి నీకు అందజేయబడేటువంటిదిగా ఉంటుందని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వే లోకంలో జీవిస్తే, నువ్వే లోకాశలతోటి లోకముతో స్నేహం చేస్తూ, అంటే అపవాదితో స్నేహం చేస్తూ, అపవాదితో నువ్వు జీవిస్తూ అపవాదికి సంబంధించినటువంటి వ్యక్తివిగా నువ్వు ఉంటే నీ నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట అపవాదికి సంబంధించినటువంటిదే వస్తుంది, కానీ దేవుని జ్ఞానమునకు సంబంధించినటువంటిది ఎంత మాత్రం కూడా రానే రాదు. ఎందుకంటే నీ స్నేహము అపవాదితో ఉన్నది. నువ్వు అపవాదిని విడిచిపెట్టాలి. లోకాన్ని విడిచిపెడితే దేవుణ్ణి హత్తుకునేటువంటి వాణివిగా ఉంటావు. నువ్వు దేవుని హత్తుకున్నాను, నేను రక్షించబడ్డాను, బాప్తిజం పొందాను, పరిచర్యలో కూడా ఉంటున్నానండి, పాటలు పాడుతున్నా, వాక్యం కూడా చెప్తా ఉన్నా, చదువుతా ఉన్నా, నేను దేవుని సంబంధిని కాదా, నేను దేవుని సంబంధిని అనుకొని నువ్వు పాపం చేస్తా ఉంటే, నీలో పాపపు స్వభావము, పాపపు ఆలోచనలతో నువ్వు జీవిస్తూ ఉంటే, నువ్వు దేవుని విడిచిపెట్టకపోతే బాగానే ఉంటుంది, కానీ నువ్వు దేవుని విడిచిపెట్టలేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను ఎడబాసాడనేటువంటి సంగతి నీకు తెలియటం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మందిరానికి వెళ్తున్నా, అన్నీ చేస్తా ఉన్నా అనుకోవద్దు. దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి జీవితము నువ్వు జీవిస్తే దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అపరిశుద్ధంగా ఉంటే, ఈ లోకరీతిగా నువ్వు కొన్ని దినాలు మురికితోటి స్నానం చేయకుండా మురికి వస్త్రాలు వేసుకొని మలినంగా కనిపిస్తూ ఉంటే నీ ప్రక్కన ఎవరైనా కూర్చుంటారా? నీతో ఎవరైనా సహవాసం చేస్తారా? ఎవరు చేయరు. ఒక సామెత కూడా ఉంది, సన్యాసి రాసుకుంటే ఏం రాలుతుందంట, బూడిద రాలిద్దని కొంతమంది చెప్తా ఉంటారు. నువ్వు చెడ్డ స్నానం చేస్తున్నావు అంటే నీకుండేటువంటి ఫ్రెండ్ కూడా చెడ్డతనం కలిగినటువంటి వాడే. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మనము అటువంటి వాటన్నిటికీ దూరంగా ఉండాలి. మనము జ్ఞానమును పెంచుకోవాలి అంటే జ్ఞానులతోటి, జ్ఞానం కలిగినటువంటి వారితోటి సహవాసం చేయాలి. వాళ్ళ మాటలు మనము వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక వచనాన్ని మనం చూస్తే సామెతల గ్రంథము 10వ అధ్యాయములో మొదటి వచనాన్ని మనము చదివినప్పుడు అక్కడ మొదటి పాదంలో వ్రాయబడినటువంటి మాట, జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును. జ్ఞానం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడంట, తండ్రిని సంతోషపెట్టేవాడుగా ఉంటాడు. నువ్వు జ్ఞానం కలిగినటువంటి వాడుగా నువ్వు ఉన్నావు అంటే నీ తండ్రి నిన్ను బట్టి చాలా సంతోషిస్తాడండి. చాలా గర్వంగా ఫీల్ అవుతారు తల్లిదండ్రులు. నా బిడ్డ నేను చెప్పినటువంటి మాట ఖచ్చితంగా వింటాడండి అని కొంతమంది తల్లిదండ్రులు చెప్తా ఉంటారు. నా మాట చక్కగా వింటాడు, ఏది చెప్తే అది చేస్తాడు. నా చర్చికి టైం అయింది, బయలుదేరి చర్చికి టైంకి బయలుదేరతాడు. ప్రార్థన చేసుకుందాం రమ్మంటే ఖచ్చితంగా వస్తాడు, వెంటనే లోపడతాడు. చదువుకోయే ఎగ్జామ్స్ వస్తున్నాయంటే చదువుకుంటాడు. నా బిడ్డకు మంచి మార్కులు వస్తున్నాయని తల్లిదండ్రులు చెప్పేటువంటి వాళ్ళుగా ఉంటారు, ఆనందపడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట ఆలోచన చేయండి. నువ్వు నీ తండ్రికి, నీ తల్లికి, నీ కుటుంబానికి నీ ప్రవర్తన ద్వారా, నీ నడక ద్వారా, నీ మాట ద్వారా
వాళ్ళకి సంతోషము కలుగు చేసేటువంటి బిడ్డగా నీవు ఉన్నావు అంటే నువ్వు జ్ఞానము కలిగినటువంటి వానివే. ఏ జ్ఞానము? లోక సంబంధించిన చదువుతో వచ్చిన జ్ఞానం కాదు, దేవుడిచ్చినటువంటి జ్ఞానము. లోక జ్ఞానము నిన్ను ఈ లోకంలో కొంత ఉన్నత స్థితిలో నిలబడవచ్చేమో, కానీ దేవుడిచ్చేటువంటి జ్ఞానం నిన్ను లోకంలో కాదు పరలోకంలో నిలబెట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరలోకపు తండ్రి నిన్ను బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు, లోక తండ్రి కాదు. లోకరీతిగా నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కాదు, పరలోకపు తండ్రి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కదా, తన కుమారుని పంపించి. యేసయ్య ఈ లోకంలో ఎందుకు జన్మించారు? క్రిస్మస్ రోజున, శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజు ఎందుకైనా తన ప్రాణాన్ని విడిచిపెట్టారు? సమాధిని గెలిచి ఆయన పునరుద్ధాన దినమున ఎందుకు లేచారు? ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నాం కదా, ఎందుకంటే నీకోసమే, నా కోసమే, నా కోసమే, నీకోసమే. తండ్రికి సంతోషము నువ్వు జ్ఞానము కలిగి ఉంటే నీ ప్రవర్తన వలన, నువ్వు దేవునికి లోబడేటువంటి విధమును బట్టి, నువ్వు దేవుని యొక్క సన్నిధికి వస్తున్నటువంటి విధానాన్ని బట్టి, నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ దేవుని యొక్క మాట వాక్యం వినకపోతే యేసయ్య చాలా దుఃఖపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ గురించి. ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ యవనస్తులారా, మీరు యేసయ్యను దుఃఖపెడుతున్నారు కానీ మీరు దేవుని యొక్క మాట శ్రద్ధగా వినండి. వాక్యంలో వ్రాయబడినటువంటి రీతిగా దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినడం ప్రారంభించండి. మీ జీవితాలు దేవుని యొక్క మాట విన్నటువంటి ప్రకారంగా, దాని ప్రకారంగా మీరు కట్టుకొని జీవించండి. అందులో నిలిచి ఉండండి మాటలో. దేవుడు చాలా ఆనందపడతాడు, తండ్రి ఆనందపడతాడు. మీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషించేవారుగా ఉన్నారా? నువ్వు జ్ఞానమును కలిగి ఉంటే నీ తల్లిదండ్రులు సంతోషపడతారు, సంతోషపెట్టేటువంటి బిడ్డగా నువ్వు ఉంటావు. ఒకవేళ నిన్ను బట్టి, ప్రియ యవనస్తుడా, నిన్ను బట్టి నీ తండ్రి నీ తల్లి కన్నీరు విడుస్తూ ఉన్నారు అంటే, నా కుమారుడు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, దుబాయ్లో మంచి జాబ్ అని సంతోషపడుతున్నారేమో కానీ నువ్వు అక్కడ చెడు వ్యసనాలకి, డబ్బులు సంపాదిస్తూ మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి, మందు తాగుతూ, సిగరెట్లు తాగుతూ, వ్యభిచారం చేస్తూ పాడైపోతా ఉంటే నీ జీవితం, దూరంగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు చూడకపోవచ్చేమో కానీ పరలోకములో ఉన్న మన తండ్రి యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త, అది ఆయనకు చాలా దుఃఖము. నువ్వు జ్ఞానము లేనటువంటి పరిస్థితులే నిన్ను అలాగ నడిపిస్తూ ఉన్నాయనేటువంటి సంగతి నువ్వు జ్ఞాపకం పెట్టుకొని నువ్వు జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో ఇదే మాట వ్రాయబడింది. జ్ఞానము కలిగినటువంటి వాడు తండ్రిని సంతోషపెడతాడు. కాబట్టి నువ్వు జ్ఞానము కలిగి ఉండి తండ్రిని సంతోషపెట్టేటువంటి ఆ స్థితిలో నువ్వు ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట చూసినట్లయితే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే అక్కడ జ్ఞానము కలిగినటువంటి వాడు ఎలా ఉంటారంటే ఇతరులను రక్షించేవారుగా ఉంటారు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఎందుకు, ఎలా అంటే తను జ్ఞానము కలిగినటువంటి విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు నేను ఎలాగ ఆస్వాదించబడ్డాను, నా జీవితము దేనిని ఆధారం చేసుకుని నేను కట్టుకుంటున్నానో, దేని మీద నా జీవితాన్ని నేను కట్టుకుంటున్నానో అవన్నీ ఎరిగినటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఇతరులకు చెప్తారు.
అరే నేను కూడా ఒకప్పుడు చెడు నడతలు నడిచినటువంటి వాడిని, సినిమాలు చూసి చెడిపోయినటువంటి వాడిని. కొంతమంది అనుకోవచ్చు, సినిమాలు చూస్తే చెడిపోతారా అన్న, సినిమాలు చూస్తే చెడిపోతారా, ఎవరు చెప్పారు మీకు అని అడగవచ్చు నన్ను. సినిమాల్లో చెడ్డతనం లేదా దేవుని బిడ్డలారా? వ్యభిచారం చేస్తున్నట్టు సినిమాలు చూపించట్లేదా? ఇష్టం వచ్చినట్లుగా వారి శరీరాలను చూపిస్తూ భయంకరమైనటువంటి ఆలోచనలు యవనస్తుల హృదయాలలో అపవాది కలిగించడం లేదా? ఆలోచించే. మత్తు పదార్థాలకు బానిసవుతా ఉన్నారు కదా. ఎట్లాగా స్మగ్లింగ్ చేయాలో, ఎట్లాగా ఈ గుట్కాలు ఇలాంటివన్నీ కూడా మత్తు పదార్థాలు అమ్మాలో, గవర్నమెంట్ బ్యాన్ చేస్తే వాళ్ళకు తెలియకుండా ఎట్లాగా వాటిని సేకరించాలో చూపిస్తలేదా? మరి ఇంకా ఏంటి? సినిమాలు మనం చెడిపోవటానికి కనిపిస్తూ ఉన్నాయి. సినిమాలు చూసి బాగుపడేటువంటి వాడు ఎవరు లేడు. 100కి 100 రూపాయలు అది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము జ్ఞానము కలిగి జీవించాలి. జ్ఞానము కలిగి మనం పాడైపోతాం. మనం చెప్తాము, నేను ఒకప్పుడు ఇలా జీవించాను, కానీ సినిమాకి వెళ్తే సంతోషం అనుకున్నాను, కానీ అదే 2 గంటలే, ఆ 3 గంటలే. ఆ మత్తు పదార్థం తీసుకుంటే ఆ కొంత సమయమే మత్తులోంచి బయటకు వస్తే మన శరీరము, మన ఆరోగ్యం ఏమైపోతుంది? బలహీనమైపోతుంది కదా. బలహీనత. తాగేటువంటి వాళ్ళు కొంతకాలము రెగ్యులర్గా తాగిన తర్వాత తాగబోతే షివరింగ్ వచ్చేస్తుంది వాళ్ళ శరీరం. అన్నా ఒక 10 రూపాయలు, ఒక 2 రూపాయలు అన్నయ్యన్నా, రోడ్డు మీద టీ స్టాల్స్ దగ్గర ఎంతమంది అడగటం లేదు? లిటరల్లీ నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది నన్ను వణికిపోతూ అడుగుతూ ఉంటారు, ఎందుకు ఇలా తాగుతున్నావంటే, తాగకపోతే నా శరీరం ఉండదు, దయచేసి ఇవ్వు అని ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడతా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. వారు అంటారు, ఒకప్పుడు మేము ఇలా ఉన్నాము, కానీ యేసయ్యను మేము నమ్ముకున్న తర్వాత, యేసయ్య మాకు జ్ఞానం ఇచ్చిన తర్వాత వాటన్నింటినీ విడిచిపెట్టాం, సంతోషంగా ప్రభుతో ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇతరులను రక్షించేటువంటి వాళ్ళంగా ఉంటాం. మరొక మాట చూసినట్టయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనంలో భక్తిహీనులను చెదరగొడుతుందంట జ్ఞానము. మరొక మాట చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనములో వాని వలన ఆనందపడతారు జ్ఞానం కలిగినటువంటి వారి వలన. ప్రియ దేవుని బిడ్డలారా, 22వ అధ్యాయం సామెతల గ్రంథము 12వ వచనంలో యెహోవా చూపులు వానిని కాపాడును. చెప్పడానికి సమయం లేదు కనుక నా మాటలు ముగిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జ్ఞానము కలిగి జీవించండి. దేవుడిచ్చేటువంటి జ్ఞానం కలిగి జీవించండి. జ్ఞానంలోకి ఆధారమైనటువంటి ఆయన సన్నిధిలో మీరు ప్రభువా నీ జ్ఞానం నాకు దయచేయని మీరు ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు ఇచ్చినప్పుడు దేవుని యొక్క జ్ఞానంతో మీరు జీవించండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, ఈ మాటలు విన్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మాట్లాడే ప్రతి మాట వారి జీవితంలో నీరు గట్టి ఫలింపచేసి నాయన నిరంతర ప్రతిఫలమును వారికి అనుగ్రహించి, మీ జ్ఞానమును వారితో నింపి వారికి అనుగ్రహించి జ్ఞానము కలిగినటువంటి బిడ్డలుగా వారు జీవించే జీవితాలను దయచేయమని నాయన, వారి అవసరతలన్నీ మీరు తీర్చి మంచి ఆరోగ్యమును, ఆశీర్వాదమును, నాయన జ్ఞానమును, మంచి ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించి ఆశీర్వదించమని ప్రభువా, ప్రతి ఒక్కరికి నాయన ఏది కుదువుగా వాటన్నింటినీ అనుగ్రహించి ఆశీర్వదించమని, స్పాన్సర్ చేసిన బిడ్డను కూడా మీరు దీవించమని మీకే సమర్పించుకుంటూ యేసే నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.